గాంధారి కృష్ణుడికి ఇచ్చిన శాపం ఏంటో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి దుఃఖంతో కృష్ణుడి వద్దకు వెళ్ళింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఇలా మాట్లాడింది: కృష్ణ, దయచేసి నాతో నడువు. ఈ భయంకరమైన ప్రదేశం యొక్క బాధను నేను నీతో పంచుకుంటాను. ఎప్పుడు అన్ని విషయాలు తెలిసినట్లు కనిపించే కృష్ణుడికి ఆమె ఎంత బాధగా ఉందో అర్థం చేసుకుని అంగీకరించి ఆమెతో నడుస్తున్నాడు. వారు నడుస్తున్నప్పుడు గాంధారి దుఃఖంతో తన కుమారుల భార్యల గురించి ఏడ్చింది. వారి జీవితాలు నాశనమయ్యాయి. భర్తలను పిల్లలను కోల్పోయారు. ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళు ఏం పాపం చేసినారు? వీళ్ళు ఎవరికి అన్యాయం చేసినారు? చెప్పు కృష్ణ, చెప్పు అని ఏడుస్తుంది. దుర్యోధనుడు చీలిపోయిన శరీరాన్ని చూడగానే గాంధారి మరింత బాధపడింది. తన కుమారుడి దగ్గరగా పట్టుకుని గుండె పగిలేలా ఏడ్చేసింది. ఆమె ప్రేమ అతని మరణాన్ని అంగీకరించలేకపోయింది. యుద్ధానికి ముందు అతను తన ఆశీర్వాదం కోసం వచ్చాడు. అప్పుడు ఆమె ఆశీర్వాదం ఇస్తూ నీతి ఎల్లప్పుడూ గెలుస్తుంది దుర్యోధన అని చెప్పింది. గాంధారి అందరి కౌరవుల కథలో చెబుతుండగా ఆమె గొంతు బాధ నుండి కోపంగా మారింది. అన్యాయం చేసిన వాళ్ళు చనిపోవడంలో తప్పు ఏమీ లేదు, కానీ అమాయకులు ఎందుకు ఆ యుద్ధంలో చనిపోయారు? వీటన్నిటికీ కారణం నువ్వే కృష్ణ. శాంతి ఒప్పందం కోసం వచ్చినప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజమయ్యాయి. నీకు ఇక సంతోషమా అని కోపంగా ఒక శాపం పెట్టింది. పార్ట్ 2లో ఆ శాపం ఏంటో తెలుసుకుందాం.